భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. $93 మిలియన్ విలువైన ఆయుధాలను భారతదేశం అమెరికా నుంచి కొనుక్కుంటోంది. ఈ ఆయుధాల్లో అతి ముఖ్యమైనది జావెలిన్ మిసైల్ అన్నమాట. మన దేశానికి ఇప్పుడు జావెలిన్ మిసైల్స్ వస్తున్నాయి అమెరికా నుంచి. మనం చూస్తే రీసెంట్ గా రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ వాళ్ళు ఈ జావెలిన్ మిసైల్స్ ను చాలా వాడారు. అమెరికా వాళ్ళు కూడా ఉక్రెయిన్ కి ఈ జావెలిన్ మిసైల్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ జావెలిన్ మిసైల్స్ వస్తున్నాయి. అసలు ఉక్రెయిన్ లో ఈ జావెలిన్ మిసైల్స్ అనేవి చాలా విరివిగా వాడారంట రష్యాకు వ్యతిరేకంగా. మనందరూ తెలుసు రష్యా దగ్గర యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల యొక్క నిర్మాణంలో, యుద్ధ ట్యాంకులు ఎక్స్పోర్ట్ చేయడంలో రష్యా దానికి అదే సాటి అనమాట. T-72, T-90 ఇలా అనేక యుద్ధ ట్యాంకులు రష్యా దగ్గర ఉన్నాయన్నమాట. అయితే రష్యా యొక్క యుద్ధ ట్యాంకులు ఎదుర్కోవడానికి రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ వాళ్ళు అమెరికా యొక్క జావెలిన్ మిసైల్స్ ను వాడారు. ఇన్ఫాక్ట్ ఇది చెప్పాలంటే జావెలిన్ మిసైల్స్ అనేవి ఇవి మ్యాన్ పోర్టబుల్ అన్నమాట. ఒక సోల్జర్ తన భుజం మీద నుంచి దాన్ని పేల్చేయచ్చు. ఈ జావెలిన్ మిసైల్స్ అనేవి మ్యాన్ పోర్టబుల్, అంటే ఒక భుజం మీద పెట్టి పేల్చేసేయచ్చు. రష్యా యొక్క యుద్ధ ట్యాంకులన్నీ కూడా కొన్ని వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకుల్ని ఈ జావెలిన్ మిసైల్స్ పేల్చేసాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జావెలిన్ మిసైల్స్ 2 దఫాలుగా 2 phases గా యాక్ట్ చేస్తాయి. ఒకటి మిసైల్ వెళ్ళి ఈ జావెలిన్ మిసైల్ వెళ్ళి ముందు ఆ యుద్ధ ట్యాంక్ ఉన్న మెటల్ ని చీల్చేస్తాయి, ఆ తర్వాత లోపల భాగాన్ని పేల్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా జావెలిన్ మిసైల్స్ అనేవి చాలా విస్తృతంగా వాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. ముఖ్యంగా చాలా మంది ఉక్రెయిన్ సోల్జర్స్ ని కాపాడటంలో జావెలిన్ మిసైల్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ జావెలిన్ మిసైల్స్ ఉక్రెయిన్ కి చాలా హెల్ప్ చేశాయి అనమాట. కాబట్టి సెయింట్లీ జావెలిన్ ని ఒక దేవదూతలాగా, ఒక సెయింట్ లాగా, ఒక ఏంజల్ లాగా కొలుస్తారు ఉక్రెయిన్ సోల్జర్స్ అన్నమాట. దానికి సంబంధించి ఒక పిక్టోరల్ ఇమాజినేషన్ కూడా, అంటే ఒక పిక్చర్ కూడా వచ్చింది బయటికి, చాలా అద్భుతంగా అన్నమాట. సో అంత ఉపయోగపడింది ఉక్రెయిన్ సోల్జర్స్ కి ఈ జావెలిన్ మిసైల్స్ అన్నమాట. ఈ జావెలిన్ మిసైల్స్ అనేవి మ్యాన్ పోర్టబుల్, అంటే ఒక సోల్జర్ జావెలిన్ మిసైల్ ని భుజం మీద నుంచి పేల్చొచ్చు అనమాట. జావెలిన్ మిసైల్స్ అనేవి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అని కూడా పిలుస్తారనమాట. వీటిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. మొత్తం ఈ జావెలిన్ మిసైల్ సిస్టమ్ లో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్ మరియు కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. మనం చెప్పాలంటే ఈ జావెలిన్ మిసైల్ ని ఒకసారి ప్రయోగించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో పొగ, వేడి వస్తాయన్నమాట. ప్రత్యర్థులు ఎక్కడి నుంచి ఈ మిసైల్ ప్రయోగించారో ఎవరికి అర్థం కాదు. కొంతసేపటి తర్వాత, అంటే ఎక్కడి నుంచి ప్రయోగించారో అర్థమయ్యే టైంకి మొత్తం అక్కడున్న సోల్జర్ పారిపోవచ్చు, తను ఎస్కేప్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే ఒకసారి మిసైల్ ప్రయోగించి ఆ సోల్జర్ దాక్కునే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ తన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది, ఆ సోల్జర్ సురక్షిత ప్రాంతానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ జావెలిన్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశం కొనుక్కుంటుంది. జావెలిన్ మిసైల్ సిస్టమే కాదు, మొత్తం భారతదేశం అమెరికాతో చేసుకున్న ఈ మిసైల్ డీల్ లో $93 మిలియన్ డీల్ ఉంది. దానిలో $45.7 మిలియన్ జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ కొనుక్కుంటాం. దాంతో పాటు ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్, అంటే ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ కొనుక్కుంటాం. ఇంకా రకరకాల వెపన్స్ కూడా మనం అమెరికా నుంచి కొనుక్కుంటాం. మొత్తానికి ఇండియా అమెరికా మధ్య అతి పెద్ద డిఫెన్స్ డీల్ కుదిరింది. దానిలో ప్రత్యేకంగా జావెలిన్ మిసైల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ ఏవైతే మనం అమెరికా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో ఇవి హోవిజర్స్ నుంచి వాడతాం అనమాట. అంటే మన దగ్గర ఉన్న హోవిజర్స్ K9 వజ్ర, ధనుష్ వీటి నుంచి వాడతాం అనమాట. అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈ ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్, ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ ఏదైతే ఉందో అవి చాలా ప్రిసైజ్ గా టార్గెట్ హిట్ చేయగలవు. ఈ ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ అనేది GPS గైడెడ్ ఆర్టిలరీ అనమాట. దాదాపు 40-50 కిలోమీటర్ జోన్ లో ఉన్న టార్గెట్స్ కూడా ఈజీగా హిట్ చేయగలవు. ఇవి మన బార్డర్ మేనేజ్మెంట్ లో అద్భుతంగా పనిచేస్తాయని ఆశిస్తున్నారు.